హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీరజ్ టీవీ. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ యాంకర్ జనార్దన్ గారు. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఏంటండి వాళ్ళ మా వ్యూవర్స్ కోసం కొత్తగా ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రభాస్ డైలాగ్స్ తో మొత్తం కుమ్మేయాలనేసి. అంటే సో ప్రభాస్ గారి బర్త్డే గానీ ఆయన జూక్ బాక్స్ చేద్దాం అనేది డిఫరెంట్ గా ఇంతవరకు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేయండి. మనం కొత్తగా ఓకే, ప్రభాస్ ఆడియన్స్ కోసం ట్రై చేద్దామని ఆయన ఫస్ట్ మూవీ నుంచి చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ స్పెషల్లీ అమ్మాయిలు ఫిదా అయిపోతారు ఇంకా చూస్తే. ఫస్ట్ మూవీ నుంచి లాస్ట్ వరకు డైలాగ్స్ చెప్దాం. ఈ రోజు అదే ప్లాన్ మనకి. ఫస్ట్ మూవీ నుంచి లాస్ట్ మూవీ ఆల్మోస్ట్ 24 మూవీస్ తప్పకుండా. తీశారు ఇప్పటి వరకు. సో అది మన ఓకే కాన్సెప్ట్. అండి. ఫస్ట్ ఈశ్వర్ మూవీ అండి ప్రభాస్ గారిది 2002 లో తీశారు. సో ఆ మూవీ నుంచి కొన్ని డైలాగ్స్. యా ఈశ్వర్ మూవీలో డైలాగ్ ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంటది. స్టార్టింగ్ అది చెల్బే సాలే, నీ చేతిలో డబ్బుంటే నా ఛాతీలో దమ్ముందిరా, ఇలా ఉంటది ఈశ్వర్. వా సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ మూవీ వచ్చేసి రాఘవేంద్ర అండి. రాఘవేంద్రలో ఎంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే, బంగారం కాదు. అన్నంలో రాళ్ళొస్తే తీసి పడేస్తాం. అలాగే మన ఇంట్లో ఎలక దొరికితే చంపేస్తాం. కుక్కలు వస్తే తరిమి 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 కొడతాం. వాళ్ళు కుక్కలు, అందుకే తరిమి కొట్ట. ఇలా చెప్పొచ్చు. వా సూపర్ అండి, అసలు దింపేస్తున్నారు వాయిస్ thank అయితే ప్రభాస్ గారిది. నెక్స్ట్ వర్షం మూవీలో నుంచి అండి కొన్ని డైలాగ్స్. వర్షం మూవీలో ఎవర్ గ్రీన్ మూవీ అది. అవును. సో నాకు చాలా ఇష్టం సాంగ్స్ కూడా. సో అందులో శైలు వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మిన నువ్వు, నేను దొంగతనం చేసినంటే నమ్ముతున్నావా? శైలు నీకు అర్థం కావట్లేదు. మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడుతున్న నాటకం ఇది, నాటకం వేస్ట్. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. ఇలా చెప్పొచ్చు. సూపర్ అండి. నెక్స్ట్ అండి ప్రభాస్ గారిది అడవి రాముడు మూవీ ఉంది కదా, ఆ మూవీలో నుంచి కొన్ని డైలాగ్స్. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటది. ఇష్టం ఏంటండి ప్రాణం. మొన్న మీరు అడిగారుగా, కొబ్బరికాయల నుంచి కొబ్బరి బొండల నుంచి కొబ్బరి ఎలా తీసినాం, నా గుండెల నుంచి అలా తీసి చూపిస్తాను. అంత ఇష్టం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చక్రం అండి. చక్రం మూవీలో నాన్న ఇక్కడ అందరూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాన్న, అందరూ వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. చావు ముందు అదెంత నాన్న, చావు ముందు అదెంత. అందరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాన్న, అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోద్ది నాన్న. అలా అయిపోవచ్చు. ఓ సూపర్ అసలు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఛత్రపతి అండి. ఎవడో ఒకటి కింద బ్రతికితే తప్ప మాకు దారి లేదన్నావు. వాడిప్పుడు పోయాడు, వాడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇది నీళ్ళపై ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఎవడైనా వస్తే మాడిపోతారు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోటుకు బలైతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఈ రోజు నుంచి మీ అందరి బ్రతుకులు మారాయి. రౌడీలకు సెలీట్లు, లీడర్లకు జిందాబాద్లు కొట్టే బానిస బ్రతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులపేసుకుని, మొహం మీద ఉమ్మి పడితే తుడిచేసుకుని వెళ్ళే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక నుంచి మీరు కళ్ళు దించుకోవాల్సిన నేలను చూడడానికి, కాళ్ళను ముక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటాన్ని బలి కొరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కన్నీటి పుట్టినవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడునవుతా, కొట్లాటకు వస్తే ఎత్తిన చేతి నరికే కత్తినవుతా. అబ్బాబ్బా ఏంటండి అసలు దింపేశారు కదా డైలాగ్. సో నెక్స్ట్ మూవీ అండి పౌర్ణమి మూవీలో నుంచి కొన్ని డైలాగ్. పౌర్ణమిలో
చంద్రకళని తీసుకెళ్ళడానికి వచ్చా. మగాడిలా మనగాడిలా దమ్ముంటే, నువ్వు నిజంగా మీ అబ్బాయికి పుట్టుంటే, మొలతాడు కట్టుంటే ఒక్కడి వేరా చూసుకుందాం. ఇలా చెప్పొచ్చు. Yeah. నెక్స్ట్ అండి 'యోగి' మూవీలో నుంచి. యోగి, ఆ సైదుల్ గడికి చెప్పు, నా నెత్తురి కొడుకు ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. ఇలా చెప్పొచ్చు. ఓకే. మరికొన్ని మూవీస్ లో నుంచి అండి. మున్న మూవీ ఉంటుంది కదా, మున్న మూవీలో నుంచి ఒక డైలాగ్. రే, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువంచనేయకు. ఎవడిలో ఎంత టాలెంట్ ఉందో వాడికి తెలియదు. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'బుజ్జిగాడు' మేడ్ ఇన్ చెన్నై. బాగున్నరా, ఓల్వ బస్సుల మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా, నా చాసిస్ నెంబర్ చూస్తావా, చూపించిన దీని తర్వాత మోడల్ ఇది చూసి ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎక్కువ. ఇలా కొడితే నరాలు కనబడతాయి. ఆ నరాన్ని ఇట్ట పట్టి లాగితే 100 మీటర్ల తాడొస్తుంది. లాగేసుకున్నారేటి. ఇలా ఇంకో డైలాగ్ ఉంటుంది, ఏదైనా మాటండి ఓ పాటైన మాటండి అమ్ములే. ఇలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బిల్లా అండి. బిల్లాలో తీసుకుంటే, ట్రస్ట్ నో వన్, కిల్ ఎవ్రీ వన్, బీ ఓన్లీ వన్. బిల్లా టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వదు. అలాగే బిల్లా ఎవడికి టార్గెట్ అవ్వడు. ఏసీపీ, చిన్నప్పుడు ఆకలి కేకలు విచారిస్తే ఎవరు రాలేదు, ఎవరు అన్నం కూడా పెట్టలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను ఏసీపీ. నాకేంటి ఏసీపీ, బాద్షాలో ఉన్నాను. ఇలా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 'ఏక్ నిరంజన్' మూవీలో నుంచి. ఏక్ నిరంజన్ లో, అమ్మ సమీర నా తింపిద్దామేంటి మీ అనేరాడు. వాడు సెంట్రల్ సాంబార్ 2 చపాతీలు చేసుకో. అబ్బో, ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇలా మాట్లాడేటప్పుడు. ఎందుకు చంపారు, మొన్నే 4 రోజు వేసేద్దాం అనుకున్నారు. అలా ఉంటది. ఇలా చెప్పొచ్చు ఫన్నీగా. నెక్స్ట్ వచ్చేసి 'డార్లింగ్' మూవీలో నుంచి అండి. ఏం చేయమంటారా, నందిని మీద నేను పెట్టుకున్న ప్రేమని, పిచ్చి ప్రేమని మీ కథలో చెప్పాను రా. అందుకే స్విస్ నందిని అని చెప్పాను. డార్లింగే, ఆ అంకుల్ మన్ని చంపడే, ఓసారి ఇటు చూడే. ఇలా నెక్స్ట్ వచ్చేసి 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో నుంచి. మిస్టర్ పర్ఫెక్ట్ లో, ఎదగలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నిన్న మన దగ్గర మ్యాటర్ ఉండాలి. దట్స్ ఇట్ అమ్మా. దేవుడు మనలో సాడిస్ట్ కదమ్మా. గుడికి వెళ్ళిపోతే టైర్లు పంచర్ చేయడానికి. ఎందుకు బాధ ఉండదు? నా వరల్డ్ కోసం తనకి నచ్చిన కుక్క పిల్లని వదిలేసుకుంది. బాధ ఉండదా? ఎందుకు బాధ ఉండదు? చాలా బాగా దింపుతున్నారండి అసలు. యాస్టీజ్ ప్రభాస్ గారు మాట్లాడుతున్నట్టుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారి మూవీ అండి, 'రెబల్' మూవీలో నుంచి కొన్ని డైలాగ్స్. రెబల్ లో చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్మి, ఊరు, వాడ, నా అనుకున్న వాళ్ళందరూ నా ముందుకు రండి, నా వెనక్కి రండి. నాన్నని చంపుదాం అనుకున్న వాళ్ళు మాత్రం దమ్ముంటే నా కొడగలారా, నా కళ్ళ ముందుకు వచ్చాగండి. ఇలా ఒక డైలాగ్ ఉంటుంది. ఇంకోటి తీసుకుంటే, మగడ, ఎవడు పడితే వాడు మగడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు. భయపడుతూ బ్లడ్ లో ఉండాలి నా కొడక. ఒంటరిగా వచ్చి దమ్ము లేక 100 మందిని కాపలా వేసుకుని తిరుగుతున్నా నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? ఇలా అయిపోతుంది. మైండ్ బ్లోయింగ్ అండి అసలు.